హాయ్ అండి, హలో, నమస్తే. ఆహా ఏమి రుచులకు స్వాగతం. ఈరోజు నేను మీకు ఓట్స్తో ఉత్తప్పం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ అయితే చాలా హెల్దీ, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఓట్స్ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 కప్స్ ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ఓట్స్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో లేదా సిమ్లో ఉండేటట్టు చూసుకోవాలి, లేదంటే ఓట్స్ మాడిపోతాయి. సో కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. సో ఓట్స్ అన్నీ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత అవి కొంచెం చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ రెసిపీ హౌస్ వైఫ్స్ కానీ, వర్కింగ్ పీపుల్ కానీ ఎవరికైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఓట్స్ని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 కప్స్ ఉప్మా రవ్వను కూడా తీసుకోవాలి. ఉప్మా రవ్వను కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. మనం ఇక్కడ ఓట్స్ ఇంకా ఉప్మా రవ్వ 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో అదే మిక్సింగ్ బౌల్లోకి వేయించుకున్న రవ్వను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు 2 కలిసేలాగా బాగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టేసేయాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, తర్వాత దాంట్లోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మనకు ఉల్లిపాయ బాగా వేగనక్కర్లేదండి, కొంచెం కుక్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ కొంచెం కలర్ మారిన తర్వాత ఒక క్యారెట్ని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మన నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్ తీసుకున్నాను. మనకు నచ్చితే బీట్రూట్ అయినా, ఆలు అయినా వేసుకోవచ్చండి. లేదంటే ఏదైనా లీఫీ వెజిటబుల్స్ అయినా మనం సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు, అలాగే 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని దీన్ని అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 50% వరకు కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ వేయించుకున్న మిశ్రమాన్ని అంతా మన మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఒక కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేటప్పుడు మనకు దోశ బ్యాటర్ ఐడియా ఉంది కదండి, దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ని నిదానంగా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. అంతే అండి, మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని 20 మినిట్స్ వరకు కొంచెం సెట్ అవ్వనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి, మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసిపోయి ఇలా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు 1/2 స్పూన్ సోడా, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇవి 2 ఆప్షనల్ అండి, వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది ఉత్తప్పం. సో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి.
తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటెతో కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న ఊతప్పంలాగా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ వరకు దీన్ని కుక్ అవ్వనివ్వాలి. 4 మినిట్స్ తర్వాత వేరే సైడ్ టర్న్ చేసుకొని మరోవైపు కూడా బాగా కాల్చుకోవాలి. అంతే అండి, ఊతప్పం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఇలాగే మిగతా ఊతప్పాలు కూడా వేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఫ్యామిలీలో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మీరందరూ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో మా కమెంట్స్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతే అండి, ఇప్పుడు ఈ ఊతప్పంని ప్లేట్లోకి తీసుకోవచ్చు. దీన్ని పల్లీల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి. లేదంటే మనం దీంట్లో అన్నీ వేసేసాం కదా, వీటిని యాజ్ ఇట్ ఈస్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా మన ఆహా ఏమి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.